నిన్ను స్కూల్కి చదువుకోవాలని పంపిస్తే బట్ అలా అని నేను ఎప్పుడు నా ఎడ్యుకేషన్ ని మాత్రం వదలలేదు, అన్నింటిలోని టాప్. బట్ స్టిల్ మీ మమ్మీ స్కూల్లో అదేంటి ఇప్పుడు అన్ని ఇలా వెనక్కి, దీనికి అస్తమానం మిస్డ్ కాల్స్ వచ్చేవి, లేదంటే ఇది అస్తమానం బయటికి వెళ్ళిపోయేది. లేదు, నేను ఎప్పుడు బయటకు వెళ్ళేది లేదు, బయటకి ఎప్పుడు నేను వెళ్ళలేదు, చాలా తక్కువ. సో అలా అని మేము ఎడ్యుకేషన్ లో ఎక్కడ నేను డౌన్ అవ్వలా. ఈవెన్ నా 10th లో కూడా 98%, ఇంటర్ 95%, బీటెక్ 83%. మనం బ్యాక్ బెంచరా? అమ్మ బాబోయ్. ఓకే, తర్వాత అందుకని ఓకే చెప్పా, ఇంట్లో కొంచెం కన్విన్స్ చేయడానికి ఒక 1 year టైం ఎక్కువ దొరుకుద్ది కదా అని చెప్పి బీటెక్ అని అనుకున్నా. యాక్చువల్లీ నేను ఇంటర్ జాయిన్ అయ్యేది IIT చదువుదామని జాయిన్ అయ్యా, బట్ ర్యాంక్ గట్రా మనకేం రాలేదు. ఇంకా నార్మల్గా సీట్ కొని చదివించే అంత కెపాసిటీ లేదు. ఇంకా డాడీ అన్ని ఇబ్బంది పెట్టేస్తున్నాక ఎంసెట్ కూడా చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. ఫోన్ నెంబరా? ఫోన్ నెంబర్ కాదు, కొంచెం పెద్దగానే వచ్చింది, పిన్ కోడ్. ఓకే. సో ఇంకా నచ్చిన కాలేజ్ అయితే రాలేదు, ఇంకా తప్పక ఏదో ఒక కాలేజ్లే అని చెప్పి ఒక కాలేజ్లో జాయిన్ అయ్యా. సో తర్వాత ఓకే చెప్పిన తర్వాత ఏమైంది? ఇంట్లో చెప్పకుండా కలవటం, ఇంట్లో నేను MBA ఆల్ కాలేజ్ జాయిన్ అయ్యాను. 1 year మాత్రం గ్యాప్ వచ్చింది. బాబోయ్, చిన్నప్పటి నుంచి స్కూలింగ్ నుంచి డిగ్రీ, అమ్మ బాబోయ్ ఎంత పెద్ద ప్లానింగ్. స్కూల్స్ మ్యామ్. మరి ఎలా చూసా? ఒక ఊర్లోనే. అమ్మా బాగుంది. ఒక ఊర్లోనే, స్కూల్స్ డిఫరెన్స్. కాకపోతే చిన్నప్పుడు 1 year కలిసి చదివాం అనమాట, LKG చదివాం కలిసి, అంతే. ఏ ఖుషి సినిమా ఏంటిది? కాదు, అలాగే కాదు. అసలు 10th క్లాస్లో నాకు గుర్తొచ్చి, నేను 10th క్లాస్లో హెచ్చి నాకంటే దాని తర్మార్క్ ఎక్కువ వచ్చింది, నాకు ఎందుకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు? లేదంటే LKG ఒకే క్లాస్, ఏజ్ ఎక్కువ తని వాళ్ళ ఫాదర్ జంప్ చేశారు. ఓకే, తర్వాత ఇంకోసారి జంప్ అయ్యాను. మళ్ళీ స్ప్లిట్ అయ్యామాట. ఓకే, స్ప్లిట్ అయిన తర్వాత కాదు LKGలోనే కనెక్ట్ అయ్యావు అయితే? లేదు, LKGలో కాంపిటేటర్స్, LKGలో ఫ్రెండ్స్ కాంపిటేటర్సా? నేను LKGలో ఏం చేస్తా ఉన్నాను, మట్లో ఆడుకుంటూ ఫస్ట్ ర్యాంక్ కోసం పైకి రిబ్బన్ కడితే ఓ సైడ్ రిబ్బన్ ఊడిపోయి మమ్మీ అనుకోండి ఫస్ట్ ర్యాంక్ కోసం మా ఇద్దరికి ఫైట్. ఏంటి LKGలోనే? ఫస్ట్ ర్యాంక్ కోసం LKGలోనే. నేనేం చేస్తున్నాను LKGలో? చాలా మాదే కోఇన్సిడెన్స్ అనిపిస్తుంది నాకు ఒకేసారి, చాలా కోఇన్సిడెన్స్ కనిపిస్తుంది నాకు. సరే, ఇంట్లో ఒప్పుకున్నారా? ఇంట్లో కోవిడ్ తర్వాత ఒప్పుకున్నారు. కోవిడ్ ముందు ఇంట్లో తెలిసింది, చెప్పలేదు, వేరే వాళ్ళ విధంగా తెలిసింది. అడిగినప్పుడు ఇంకెందుకు అబద్ధం చెప్పడం, డాడీ ఎప్పుడైనా చెప్పాల్సిందే కదా అని చెప్పి కుండ బద్దలు కొట్టేసావు, చెప్పేసా. డాడీ హౌస్ అరెస్ట్ చేశారా? హౌస్ అరెస్ట్ చేయలేదు, అందరినీ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేయలేదు. డాడీ వద్దు, చదువుకో, ఫస్ట్ చదువుకోండి, ఫస్ట్ కెరియర్ అది అన్నారు. ఎవరో ఒకరిని డిసైడ్ అవ్వమన్నారు, నేనా తన అని. ఏం ఆన్సర్ చేయలేదు. ఒక 3 days మాట్లాడలేదు. తర్వాత నార్మల్గా మాట్లాడేవారు. డాడీకి నేను చాలా ఇష్టం. సో 1 year ఆలోచించి. మీరు వచ్చి ఇంట్లో మాట్లాడారా? లేదు. అసలు మీ ఇంట్లో ఎలా ఒప్పించారు? మీ ఇంట్లో నేను మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో ఏం ప్రాబ్లం కాలేదు, వెంటనే ఒప్పేసుకున్నారు? అదే ఒప్పుకున్నారంటే కొద్దిగా అలా నేను టైం తీసుకుని అలా ఒప్పించుకున్నాను. బట్ ఈవెన్ బాయ్స్ సైడ్ ఈజీగా ఒప్పుకుంటారు కొంచెం. సో 1 year తర్వాత డాడీ ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక ఒప్పుకున్నది పెళ్ళైంది. ఒప్పుకున్న తర్వాత 1 year గ్యాప్, 1 year తర్వాత పెళ్ళైంది. ఓకే, తర్వాత 2 అబార్షన్స్. 2 అబార్షన్స్ తర్వాత వీడు. శుభం. కానీ పెళ్లి కాకముందు పెళ్ళైన తర్వాత చేంజెస్ ఉన్నాయా తనలో? లేవు. తనలో ఫస్ట్ నుంచి ఇలా అయినా సీల్ రాకేసి అలాగే ఉంటారు. లేదు, క్యూట్గా ఉంటుంది పాపం. రాకసేం కాదు అది, యాక్చువల్గా రాక్షసి పెట్టేవాడు మెసేజ్ కూడా. శశి, లాస్ట్లో శశి అని ఉంటుంది కదా, సో రాక్షసి.
బాగుంది. సో బాగుంది కదా లవ్ స్టోరీ. ఇంత క్యూట్ లవ్ స్టోరీకి ఇదిగో అంతకంటే క్యూట్ బుడ్డోడు పుట్టిసాడు అనమాట. సో యా, స్కూళ్ళల్లో కాలేజీల్లో లవ్ స్టోరీలు ఉంటే ఎవరన్నా ఇలాగే సక్సెస్ స్టోరీలు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ అని మాత్రం చెప్పను. ఓకే, స్టే ట్యూన్డ్. టాటా, బాయ్ చెప్పండి.